పిలిచి అమ్మాయిని చూసి, అమ్మ విపరీతమైనటువంటి తిండి వలన ఇదిగో ఒళ్ళంతా కొవ్వు పట్టేసింది, గుండె పక్కన కొవ్వు పేరుకుపోయి ఉంది, ఇక ఇలాగే నువ్వు తింటా వెళ్ళావు అనుకో, ఇక చెప్పకలా త్వరగానే వెళ్ళిపోతావు అని చెప్పాడండి. చెప్తే సరే ఏం చేయాలండి అంటే, ఇదిగో పొద్దున్నే లేచి కొంచెం నడవాలి, డాక్టర్లు చెప్తారు కదండి, కొంచెం నడవాలి, నడిచిన తర్వాత ఇదిగో నీళ్లు తాగాలి, టిఫిన్ కూడా విపరీతంగా కాదు, రోజుకు ఒక 2 ఇడ్లీ తినాలి, మధ్యాహ్నం ఒక గిన్నె లెక్క ప్రకారంగా కొలతో ఇంత అన్నం తినాలి, రాత్రికి 2 చపాతీలు తినాలి. ఇవన్నీ చెప్పారు, మనకు కూడా చెప్తారు కొన్నిసార్లు. సరే చెప్తే ఇవన్నీ వినిందంట. ఇక్కడ మీరు ఆలోచించండి, విన్న తర్వాత వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన మనిషి మరలా కాసేపు పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చిందంట. ఏంటి వెళ్ళిపోయిన మనిషి మరలా వచ్చిందనంటే, డాక్టర్ గారు మీరు చెప్పారు ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలా? అర్థమైందా మీకు? ఆ డాక్టర్ గారు చెప్పారు ఒళ్ళు తగ్గడానికి. ఆ చెప్పినవన్నీ ఆమెకు ఎలా అర్థమైందంటే, భోజనానికి ముందు తినాలా, భోజనానికి తర్వాత తినాలా?